తిరుమలలో భక్తులు తలనీలాలిచ్చే సాంప్రదాయం ఏ విధంగా మొదలైందో మీకు తెలుసా? వైకుంఠంలో భృగు మహర్షి మహావిష్ణువు ఛాతిమీద తన్నిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్తుంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా మారి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి ప్రతిరోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఒక ఆవుల కాపరి ఆ ఆవు మీదకు తన చేతిలో ఉన్న గొడ్డలిని విసురుతాడు. అది చూసిన వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకు అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి బాగా రక్తం కారుతుంది. కొన్నాళ్లకి ఆ దెబ్బైతే తగ్గిపోతుంది, కానీ అక్కడ జుట్టు మాత్రం రాదు. అలా ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకొనుండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వరుణ్ణి చూసి కిందకొస్తుంది. స్వామి తలకు తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తీసి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా.